అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, కోట్లాది మంది హిందువుల ఆరాధ్య దైవం, కలియుగ ప్రత్యక్ష దైవం, ప్రపంచ ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పాదాలకు కోటి కోటి సాధు సంతులు అందరం కూడా నమస్కరించుకుంటూ, వెంకటేశ్వర స్వామిని ఎంత పవిత్రంగా, ఆయన ఒక్క క్షణము దర్శనం లభిస్తే జీవితము చరితార్థమైనట్లుగా భావించి ఎంత పొంగిపోతామో, ఎంత పారవస్యానికి లోను అయిపోతామో, ఎంత పవిత్రమైన ఆనందాన్ని మనం పొందుతామో, అటువంటి స్వామివారి లడ్డూ కూడా అంతే పవిత్రముగా భావించేటటువంటి స్వామి భక్తులం మనందరం కూడా. అటువంటి లడ్డు కల్తీ జరగడం, 20 కోట్ల లడ్డూలు స్వామివారికి నైవేద్యముగా ఇవ్వడం, పెట్టడం, ప్రసాదంగా ఆయనకి నివేదన చేయడం. మనం ఒక దేవాలయానికి వెళ్ళి ఒక కొబ్బరికాయ కొడితేనే అది పాడైపోతే ఎంతో బాధపడిపోతాం, నొచ్చుకుంటాం, మనం అపచారంగా భావిస్తాం. వెంటనే మళ్ళీ మరో కొబ్బరికాయ కొట్టి స్వామికి మనం నివేదన చేస్తాం. అటువంటిది తెలిసి కేవలం హిందువుల మనోభావాలతో వెంకటేశ్వర స్వామి తాలూకా ఆ బ్రహ్మాండ క్షేత్రముతో గత ప్రభుత్వం మోసగించి మాయ చేసి వెంకటేశ్వర స్వామి దివ్యమైనటువంటి లడ్డూ ప్రసాదాన్ని కూడా వ్యాపార వస్తువుగా మార్చేసి చారిత్రాత్మక తప్పిదాన్ని చేయడం, ఈ తప్పిదాన్ని ఏ విధముగా ప్రాయశ్చిత్తం చేసుకోవాలి అని మనం మాట్లాడుతూ ఉంటే, మరి ఆ తప్పుని సరిదిద్దుకోవాల్సినటువంటి గత వైసీపీ పెద్దలు చాలా కించపరిచి సాధువుల్ని కానీ స్వామీజీలను కానీ మాట్లాడి చాలా వారు స్వామీజీలని టార్గెట్ చేయడం బాధాకరమైన అంశం. గతంలో మనం చెప్పుకున్నాం. కాబట్టి ఈరోజు సాధు సంతులు అందరం కూడా, ఆంధ్రప్రదేశ్లో ఉండే సాధు సంతులు అందరం కూడా ఈ మహా అపచారం నుండి ఏ విధముగా వెంకటేశ్వర స్వామి ఆగ్రహం కాకుండా అనుగ్రహం కలిగేటట్లుగా ఏం చేయాలి. ఈ అపచారం జరిగింది. 20 కోట్ల లడ్డూలు అంటే ఎన్ని కోట్ల మంది ప్రసాదంగా తిన్నారు. నిజముగా ఆ స్వామివారి ఆశీస్సులు ఉండబట్టే కెమికల్ పదార్థాలు కలిపేసినటువంటి లడ్డూ ప్రసాదం తిన్నా కూడా ఎవరికి ఏమీ అవ్వలేదంటే అది స్వామివారి ఆశీస్సులు, అది వెంకటేశ్వర స్వామి అనుగ్రహం అది. కావున సాధు సంతులు అందరం కూడా, మాతాజీలు సాధు సంతులు అందరం కూడా ఈ రాష్ట్రం బాగుండాలి, హిందువులు అందరం కూడా ఒక త్రాటి మీదకి రావాలి, హిందువులందరూ కూడా ఈ అపచారాన్ని హిందువులే సరిదిద్దుకోవాలి, ఈ అపచారాన్ని ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. ఏం చేస్తే అది జరుగుతుందని ఈరోజు 10 గంటల 9:30 నుండి స్వామీజీలందరూ కూడా మాట్లాడుతూ, రేపు విజయవాడలో ఉభయ తెలుగు రాష్ట్రాల సాధు సంతుల్ని కూడా పిలిచి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి హిందువులందరికీ కూడా ఒక పిలుపు ఇవ్వడం జరుగుతుంది అని ఈరోజు నిర్ణయం చేయడం జరిగింది. ఏదైతే ఈ మహాఘోరమైన అపచారం జరిగిందో దీనికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. వెంకటేశ్వర స్వామికే కల్తీ చేసినటువంటి లడ్డూ నైవేద్యంగా పెట్టి ప్రతిరోజు ఆయనకి నైవేద్యం లడ్డూ కల్తీ జరిగినటువంటి ఆ నైవేద్యాన్ని పెట్టి 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 ఘోరమైన తప్పిదం జరిగింది. ఇది రాష్ట్రానికి మంచిది కాదు, రాష్ట్ర ప్రజలకు మంచిది కాదు, రాష్ట్ర ప్రభుత్వానికి కానీ నాయకులకు కానీ అన్ని రంగాల వారికి కూడా ఇది మంచిది కాదు. వెంకటేశ్వర స్వామి ఎదురు చూస్తున్నారు. ఎవరు ఈ ప్రాయశ్చిత్తం చేసుకొని జరిగిన తప్పుని సరిదిద్దుకుంటారా? ఏ ప్రాయశ్చిత్తం చేసి నాకు నైవేద్యంగా పెట్టినటువంటి కల్తీ లడ్డూ నుండి నా ఆగ్రహం రాష్ట్రం మీద ఉండకుండా ఏం చేస్తే
బాగుంటుంది అనేటువంటి ఆలోచనతో చాలామంది ఆవేదన చెందుతున్న తరుణంలో సాధు సంతులందరం కూడా ఒక నిర్ణయం చేయడం జరిగింది. మరి విజయవాడలో త్వరలోనే ఒక డేటు ప్రకటిస్తాం. ఆ రోజు రాష్ట్రంలో ఉండే హిందువులందరూ కూడా ఒక ప్రదోష కాలంలో ఒక నిర్ణయాన్ని, ఒక డేటు ప్రకటిస్తాం. ఆ రోజు సాయంత్రం ప్రతి హిందువు కూడా ఏదైతే స్వామివారికి అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడికి ఈ ఘోరమైన అపచారం జరిగిందో దాన్ని ప్రాయశ్చిత్తం చేసుకునే అవకాశం మనందరికీ, ప్రతి హిందువు కూడా ఒక దీపం పెట్టుకొని హిందువులందరూ కూడా కుటుంబ సభ్యులందరూ కూడా చేరి ఆ ఇంటిలో గృహములో ఏదైతే దేవుడు గుడి ఉంటుంది, గది ఉంటుందో ఆ దేవుడి గదిలో వెంకటేశ్వర స్వామి వారికి ఒక ముడుపు వెయ్యాలి. రాష్ట్ర వ్యాప్తంగా ఒకే సమయంలో ఇది జరగాలి. అది ఆ వివరాలన్నీ కూడా ఆ డేటు, సమయము, ప్రాయశ్చిత్తానికి చెందినటువంటి ఏ భాషన, ఏ మంత్రాన్ని ఉచ్చరించాలి అది తెలుగులోనే సులభతరంగా ఉంటుంది. సంస్కృతంలో కాకుండా తెలుగులోనే ఆ రోజు మీడియా ముందు అందించడం జరుగుతుంది. కుటుంబ సభ్యులందరూ కూడా ముడుపు వేసుకోవాలి. వారికి తోచినది రూపాయి నుండి ఎంతైనా, ఏ ఏడుకొండల వెంకటేశ్వర, ఏ పరమేశ్వర, ఈ లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగి ప్రతిరోజు నీకు నైవేద్యం పెట్టి ఘోరమైన తప్పు చేశారు కాబట్టి ఈ చేసిన తప్పుని ఏ కొద్దిమందో తప్పు చేస్తే గత ప్రభుత్వంలో జరిగినటువంటి ఈ తప్పుని, ఈ ఘోర అపచారాన్ని కోట్లాది మంది హిందువుల అభమో శుభమో మాకు తెలియదు. కాబట్టి ఆ ఆగ్రహాన్ని మా మీద మీరు దయచేసి ఆగ్రహాన్ని చూపించవద్దు. మా ప్రజలని, రాష్ట్రాన్ని సుభిక్షంగా మీరు ఆశీర్వాదం చేయండి, దీవించండి. దయచేసి కొద్దిమంది చేసినటువంటి దుర్మార్గత్వాన్ని, అపచారాన్ని రాష్ట్రానికి అంటకట్టకండి, మా అందరికీ అంటకట్టకండి. మమ్మల్ని దీవించండి. చేసిన తప్పుని వారి తరపున మేము కూడా క్షమాపణలు కోరుతున్నాం. దానికి అనుగుణంగానే ఈ పరమ పవిత్రమైన ముడుపు వేస్తున్నాం అనేటటువంటి ఆ స్వామికి ప్రాయశ్చిత్త సంబంధించిన 4 మాటలు చెప్పి కుటుంబ సభ్యులందరూ కూడా ముడుపు వేయడం. ఆ ముడుపు వేసిన వెంటనే రాష్ట్రంలో ఉండే ప్రతి హిందువు కూడా ఒకే సమయంలో ముడుపు వేసి చక్కగా ఒక పసుపు వస్త్రంలో ముడుపు వేసి ఆ ముడుపుని కుటుంబ సభ్యులందరూ కూడా ఆ ప్రాంతాలలో, పట్టణాలు కానివ్వండి, గ్రామాలు కానివ్వండి, ఆ ఆలయాలు ఏవైతే ఉంటాయో అది ఏ ఆలయమైనా కానివ్వండి, ఏ దేవతామూర్తి కానివ్వండి, ఆ ఆలయానికి వెంటనే వెళ్ళి ఆలయంలో ఆ హుండీలో ముడుపులు సమర్పించాలి. ఆ హుండీలో ముడుపులు ఆ కుటుంబ సభ్యులు వేసి అందరూ కూడా ముడుపులు వేసిన వెంటనే చక్కగా అందరూ సామూహికంగా గోవిందనామ స్మరణ చెయ్యాలి. ఒకే సమయం. అది విజయవాడ కేంద్రంలో మేము ఉభయ తెలుగు రాష్ట్రాల సాధు సంతుల్ని పిలిచి ఆ సమయాన్ని, ఆ ప్రాయశ్చిత్త మాటలు, మంత్రాలు కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి గోవిందనామ స్మరణ ఒకే సమయంలో కోట్లాది మంది గొంతుకులు ఒకేసారి కలిసి ఆ గోవిందుడు ఆనందించాలి, ఆ గోవిందుడు పొంగిపోవాలి, గోవిందుడు మనసు కరిగిపోవాలి, ఆ గోవిందుడు ఈ రాష్ట్రాన్ని సుఖశాంతులతో చల్లగా చూడాలి. కాబట్టి కోట్లాది మంది గొంతుకులు, లక్ష గలార్చన మనం అంటున్నాం, కానీ కోట్ల గలార్చన అవుతుంది. కోట్ల మంది ఒకే సమయంలో ముడుపులు వేయడం, పవిత్రముగా దీపం పెట్టి కుటుంబ సభ్యులందరూ ముడుపు వేయడం, ఇంటిలో ఆ ముడుపుని తెచ్చి ఆలయాల్లో ఆ గుడిలో సమర్పించడం, హుండీలో వేయడం, అలాగే ఒకే సమయంలో గోవిందనామస్మరణ పలకడం, ఉచ్చరించడం. తర్వాత అందరూ కూడా ప్రసాదాన్ని స్వీకరించి ఆ రోజు ఉపవాసం, అంటే అన్నం తినకుండా అల్పాహారాన్ని ఉపవాసం చేస్తే చేయొచ్చు, ఆలయంలో ప్రసాదం స్వీకరించి ఆ రోజు ఉపవాసం ఉండొచ్చు, లేదు అల్పాహారాన్ని స్వీకరించి పవిత్రముగా ఆ రోజంతా కూడా ఆ వెంకటేశ్వర స్వామి దివ్యమైన ఆశీస్సులు మాకు స్వామి అందించండి, మా రాష్ట్రాన్ని క్షమించండి, జరిగినటువంటి ఘోర అపచారాన్ని మన్నించండి అంటూ ప్రతి ఒక్కరు కూడా చేతులు కలిపి కోట్లాది మంది హిందువులందరూ కూడా ఒకే సమయంలో చేసేటటువంటి ఈ బృహత్తరమైన ఏదైతే స్వామివారికి ఈ కార్యక్రమాన్ని, ఈ జరిగిన అపచారానికి చక్కగా ప్రాయశ్చిత్త కార్యక్రమం, ప్రాయశ్చిత్త ముడుపు
స్వామివారికి ప్రాయశ్చిత్త ముడుపుని కోట్లాది మంది ఆ రోజు ఆలయాల్లో సమర్పించే బృహత్తరమైనటువంటి కార్యక్రమం. ఇందులో సాధు సంతులు అందరం కూడా, ముఖ్యమంత్రి వారిని కూడా మేము కోరుతాం, అలాగే చంద్రబాబు నాయుడు గారిని, అయ్యా మీరు కూడా ఆ రోజు ఏదైతే సాధు సంతులు అలాగే వేద పండితులు కూడా విజయవాడలో రాష్ట్రంలో ఉండేటటువంటి ప్రముఖమైనటువంటి సిద్ధాంతులు వేద పండితులు కూడా పిలిచి అందరం కూడా ఒక టైము నిర్దేశించి ఏదైతే ఆ టైము అందరికీ కూడా మీడియా ముఖంగా తెలియపరుస్తామో ఆ సమయంలో ఈ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రులు వారు కుటుంబ సమేతంగా వెళ్ళి వారికి దగ్గరలో ఉండే ఆలయానికి కూడా ఒక ముడుపు సమర్పించేటట్లుగా, అలాగే డిప్యూటీ ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు కూడా వారు కుటుంబ సమేతంగా ఈ జరిగినటువంటి ఘోర అపచారాన్ని మన్నించమని కోరుతూ ముడుపు సమర్పించేటట్లుగా, గోవిందనామస్మరణ కొద్ది సమయం చేసేటట్లుగా, అలాగే రాష్ట్ర మంత్రులు, అలాగే ప్రజాప్రతినిధులు, హిందూ నాయకులు, హిందూ ప్రజాప్రతినిధులు, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఆల్ పొలిటికల్ పార్టీస్, హిందూ నాయకులు ఎవరైనా ఉన్నారో హిందువులుగా ఉండేటటువంటి నాయకులందరూ ప్రతి ఒక్కరు కూడా ఆ రోజు కుటుంబ సమేతంగా ఇంట్లో ముడుపు కట్టుకోవడం, దీపం పెట్టడం, ఆలయానికి ముడుపు సమర్పించడం, సామూహికంగా గోవిందనామస్మరణ చేసి ప్రసాదాన్ని స్వీకరించి హారతిచ్చి ఇంటికి వెళ్ళడం. ఈ కార్యక్రమాన్ని సాధు సంతులందరూ కూడా ఈరోజు ఏకగ్రీవముగా ఒక తీర్మానాన్ని చేయడం జరిగింది. ఆ సమయాన్ని అవన్నీ కూడా విజయవాడలో ప్రకటిస్తాం. కాబట్టి ఎప్పటికైనా ఈ జరిగినటువంటి గత ప్రభుత్వంలో ఏదైతే మరి భూమాన కరుణాకర్ రెడ్డి గారు మొన్న మాట్లాడుతూ సాధు సంతుల్ని నిందించారు, సాధు సంతులు వ్యంగ్యంగా మాట్లాడారు, అయినా మాకు బాధ లేదు. మేము క్షమించేటటువంటి మనస్తత్వం, అందరూ బాగుండాలని కోరుకుంటాం. చివరికి ఈ ఘోర అపచారం చేసిన వైసీపీ నాయకులు కూడా వెంకటేశ్వర స్వామి క్షమించాలని మేము కోరుకుంటున్నాం, వారికి సద్బుద్ధిని కలిగించాలని కోరుకుంటున్నాం. ఇలాంటి ఘోరమైన తప్పులు మళ్ళీ వారి చేతులతో చేసేటటువంటి అలాంటి దుర్మార్గపు పనులు చేయకుండా వారికి మంచి నడవడికి ప్రసాదించమని మేము కోరుతున్నాం. కాబట్టి అందరూ కూడా హిందువులు అనేవారు, నీవు హిందువుడివైతే, స్వామి భక్తుడివైతే, వెంకటేశ్వర స్వామి మీద నీకు అమితమైనటువంటి విశ్వాసము, పవిత్ర భావన ఉంటే నేను హిందువుని అనుకునే ప్రతి హిందువు కూడా ఆ రోజు ప్రాయశ్చిత్తం దయచేసి ఈ రాష్ట్ర సంక్షేమం కోసం, రాష్ట్ర ఉన్నతి కోసం, వెంకటేశ్వర స్వామి చల్లని దీవెనల కోసం ఈ కార్యక్రమం నిర్ణయించడం సాధు సంతులు అందరం కూడా చేయడం జరిగింది. కావున హిందూ సమాజం అంతా కూడా ప్రేమతో, సౌహృద్భావనతో ఈ విషయాన్ని స్వీకరించి, శాస్త్రాలు చెప్తూ ఉన్నవి, తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యౌ వ్యవస్థితౌ జ్ఞాత్వా శాస్త్రమిధానోక్తం కర్మ కర్తుమిహార్హసి. ఏదైనా అపచారం జరిగేటప్పుడు దానికి శాస్త్రం ఉన్నది, శాస్త్రం చెప్తూ ఉన్నది, ఏం చేస్తే ఆ పాపము పోతుంది, ఆ దోషము పోతుంది, ప్రశాంతత నెలకొలుతుంది, భగవద్ అనుగ్రహం కలుగుతుంది. ఇంటిలో ఎవరైనా కోపంగా ఉంటే మనం వారిని బ్రతిమలాడుతాం, శాంతింపజేస్తాం, వారిని చేతులు పట్టుకుంటాం, కాలు పట్టుకుంటాం, కాలుకు దండం పెడతాం, మీరు పెద్ద ఆయనండి, ఏదో తప్పు జరిగిందండి, మీరు క్షమించండి అంటాం. అలాగే ఈ రాష్ట్రంలో చరిత్రలో, రాష్ట్ర చరిత్రలో 350 సంవత్సరాలు సుమారు లడ్డూ చరిత్రలో పరమ పవిత్రమైన ప్రసాదం వెంకటేశ్వర స్వామి దేవాది దేవుడు లడ్డూ ప్రసాదంలో ఇంత ఘోర అపచారం ఎవరూ చేయలేదు. గత ప్రభుత్వం హయాంలో జరిగింది, స్పష్టంగా ఆధారాలన్నీ కూడా చెబుతూ ఉన్నాయి. కాబట్టి ఇటువంటివి భవిష్యత్తులో జరగకుండా స్వామివారు దివ్యమైనటువంటి ఆశీస్సులు అందరికీ అందించాలని, దోషులను కూడా స్వామివారు ఎలాగా విడిచిపెట్టరు. ఆయన స్వామివారితో ఆట్లాడేవారు ఎవ్వరూ కూడా బ్రతికి బట్ట కట్టలేదు ఇంతవరకు, అది మీ అందరికీ తెలిసిందే. వెంకటేశ్వర స్వామి కలవు వెంకట నాయక, ఈ కలియుగాన్ని రక్షించేటటువంటి మహానుభావుడు. కాబట్టి ఆ శాస్త్రం ఏదైతే చెప్పిందో ఆ అపచారం జరిగినటువంటి పరిస్థితిలో అపచారాన్ని ఏ విధముగా సరిదిద్దుకోవాలో కూడా శాస్త్రం మనకు నిర్దేశించింది. కాబట్టి మహర్షులు మనకు అందించారు. కాబట్టి గతంలో ఎన్నో సందర్భాల్లో క్షేత్రాల్లో ఏవైనా అపచారాలు జరిగితే వాటికి నివృత్తి మార్గాలు కూడా మనకి అందించారు. కాబట్టి అటువంటి గొప్ప ఇది ఈ పవిత్రమైనటువంటి ఈ అపచార కార్యక్రమాన్ని ప్రాయశ్చిత్తము, వెంకటేశ్వర స్వామికి ముడుపు ద్వారా ప్రాయశ్చిత్తము జరిగేటటువంటి కార్యక్రమం. అందులో వెంకటేశ్వర స్వామికి ముడిపిస్తే చాలు, పొంగిపోతాడు ఆయన, ఎంత తప్పులైనా క్షమిస్తాడు ఆయన. మనసులో ఉండే కోరికలు నెరవేరాలంటే కొన్ని వేల సంవత్సరాల నుంచి వస్తున్నటువంటి నిన్నో మొన్నో పెట్టేంది కాదు ఇది, మేము చెప్పింది కాదు ఇది. వెంకటేశ్వర స్వామి ఆయన ఆ ముడుపు కడితే చాలు పొంగిపోతాడు ఆయన.
ఎంతోమంది ముడుపులు వేస్తూ వారు ఎంతో పవిత్రంగా తెచ్చి సమర్పిస్తూ ఉంటారు. అటువంటి ముడుపుల్ని స్వీకరించే మహానుభావుడు, మనల్ని క్షమించేటువంటి దేవాది దేవుడు. కాబట్టి ఈ ముడుపులు సమర్పించేటటువంటి ఈ ప్రాయశ్చిత్తాన్ని అందరూ స్వాగతించి అందరూ అర్థం చేసుకొని దీని పట్ల చక్కగా విజయవాడలో వేద పండితులు, సాధు సంతులు అందరం కలిపి ఒక సమయాన్ని, ప్రదోష కాలంలో ఒక సమయాన్ని నిర్దేశిస్తాం. దానికి అందరూ సహకరించి భవిష్యత్తులో వెంకటేశ్వర స్వామి వారు దివ్యమైన ఆశీస్సులు అంది మళ్ళీ పూర్వ వైభవం, స్వామివారికి ఎటువంటి ఆగ్రహం లేకుండా, స్వామివారు ఎవరినీ కూడా ఆయన బాధతో స్వామివారికి ఆ బాధ పోయేటట్లుగా, నాకు ఇటువంటి అపచారం చేశారు, ప్రతిరోజు కల్తీ లడ్డూలు నాకు నైవేద్యంగా పెట్టారు, భక్తులకు నాకు పెట్టడమే కాదు భక్తులకు కూడా పంచారు, నా ద్వారా భక్తులకి ఆ అపచారం జరిగేటట్లుగా నేను ప్రధాన బిందువు అయిపోయాను, ప్రధాన కేంద్రంగా మారిపోయాను, మాట్లాడలేకపోయాను అనే ఏ దిగులైతే, ఏ ఆవేదన అయితే ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ వెంకటేశ్వర స్వామికి ఉన్నదో అది కూడా ప్రతిపక్ష నాయకులైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా వారిని కూడా ఆహ్వానిస్తాం. వారు హిందుత్వం మీద ఏవైనా విశ్వాసం ఉంటే, వెంకటేశ్వర స్వామి మీద ఏవైనా పవిత్రమైన భావన ఉంటే ఖచ్చితంగా వారు వస్తారని ఆశాభావంతో ఉన్నాం. మేము అందరినీ కూడా, ఇది అపచారం జరిగింది, ఇది అందరూ సరిదిద్దుకోవాలి, అందరూ ముందుకు రావాలి, అందరూ దీనిలో భాగస్వాములు కావాలి, చిత్తశుద్ధిని ప్రకటించుకోవాలి. ఖచ్చితంగా అసలు వారే గత ప్రభుత్వంలో జరిగినటువంటి తప్పిదాన్ని ఏదైతే భూమాన కరుణాకర్ రెడ్డి గారు అంగీకరించారు, కింద స్థాయి అధికారుల వలన ఈ తప్పు జరిగింది అన్నారు, దానికి మాకేంటి సంబంధం అన్నారు. అంటే మేము ఆశాభావాన్ని మేమున్నాం, వారు ప్రెస్ మీట్ పెట్టారంటే ఖచ్చితంగా ఈ తప్పు అంగీకరించి ఖచ్చితంగా మేము సహకరిస్తాము దర్యాప్తు, కానీ లేదంటే దీన్ని మేము ఖండిస్తున్నామని అంటారు అనుకున్నాం. కానీ అలాంటి మాటలు మాకు వినిపించలేదు. కాబట్టి ఈరోజు సాధు సంతులు అందరం ఆలోచించుకొని రాష్ట్రం ఏదైతే ఈ పొరపాటు జరిగిందో దీన్ని ఈ విధముగా బయటికి రావాలి అనే ఆలోచనతో అందరినీ కూడా పిలుస్తున్నాం. మీడియా ముఖంగా మరి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా, వారి దంపతులు కూడా మేము పిలుస్తున్నాం. గతంలో ఎన్నో సందర్భాలు వారికి మాకు ఎవరు శత్రువులు అనేవారు లేరు, మాకు రాజకీయాలతో అంతకంటే మాకు పని లేదు, మాకు ధర్మమే మాకు ముఖ్యం. మా వెంకటేశ్వర స్వామి కోసం, మా ధర్మం కోసం సాధు సంతులుగా మేము ఏ త్యాగానికైనా మేము సిద్ధంగా ఉంటాం. గతంలో వారిని మేము కోరాము, సతీ సమేతంగా రమ్మన్నాం ఎన్నో సందర్భాల్లో. మీడియా మిత్రులు మీ అందరూ ఉన్నారు. బ్రహ్మోత్సవాల సమయంలో వారు ఎప్పుడూ మా మాటని గౌరవించలే, హిందువుల మాటని గౌరవించలే. వారు ప్రత్యేకంగా తాడేపల్లిలో ఒక సెట్ట వెంకటేశ్వర స్వామి గోపురాన్ని సెట్ట వేసుకొని అందులో ఉన్నారు తప్ప ఒక్కసారి కూడా తిరుమల క్షేత్రానికి రాలే. ఎంతోమంది ఇతర దేశాల నుండి పెద్దలు, అధినేతలు కూడా వచ్చారు. సోనియా గాంధీ గారు, అబ్దుల్ కలాం గారు వచ్చి ఆ డిక్లరేషన్ మీద సంతకం పెట్టమని పెట్టి వెళ్ళారు. ఈసారైనా మేము ఆశాభావంతో ఉన్నాం. ఇప్పుడైనా ఇంత జరిగిన తర్వాత కూడా, ఇంత ఘోర కలి జరిగిన తర్వాత అయినా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి దంపతులు ఒక ముడుపు వేస్తారని, హిందువుల మనోభావాలకి గౌరవిస్తారని మేము ఆశాభావంతో ఉన్నాం. సరే, వారు ఎలా గౌరవిస్తారో, ఏ విధముగా ముందుకు వెళ్తారో, వారు హిందువులను గౌరవిస్తారో, వెంకటేశ్వర స్వామి పవిత్రతను గౌరవిస్తారో, లేదు మీరు హిందువులు, మీరు స్వామీజీలు, సంతులు ఎలా మాట్లాడినా నేను ఇలాగే ఉంటాను, 4 గోడల మధ్యలో నేను ఏదైతే ఉంటున్నానో అది ప్రకటించుకున్నారు వారు, అలాగే ఉంటారో. ఆ వెంకటేశ్వర స్వామి దయ వారు ఏ విధముగా ఉంటే మంచిదో వారు ఆలోచన చేసుకోవాలి. కోట్లాది మంది హిందువుల మనోభావాలతో కూడుకున్న అంశం కాబట్టి ఆ మనోభావాలు కూడా గుర్తుపెట్టుకోవాలని సందర్భంగా మేము ఆశాభావంతో ఉన్నామండి. గోవిందా.